మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి యూట్యూబ్లో మా ఛానల్ మానిటరైజ్ అయ్యింది. అంతేకాకుండా ఇంకా వీక్షకులు అనేక మంది మా వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. పర్టికులర్గా లా విద్యార్థులు ఉన్నారు. లాకు సంబంధించి లా అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్. అయితే ఇది అందరికీ అవసరమైనది. ఇది ఒక్క లాయర్లకో లా విద్యార్థులకో సంబంధించింది కాదు. ప్రజలందరికీ పనికొచ్చే సబ్జెక్ట్ లా. ఎంతో కొంత లా తెలియటం అనేది చాలా చాలా అవసరం. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ ఏం పనిచేస్తుందో, కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా చట్టాలు ఏమేమి వస్తున్నాయో, ఎప్పుడెప్పుడు ఏమేమి మార్పులు వస్తున్నాయో, ఈ అంశాలన్నీ కూడా మా యొక్క వీడియోల ద్వారా లా విద్యార్థులు తెలుసుకోవచ్చు. నేను ఒక న్యాయవాదిగా 40 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా, మఫ్సిల్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా, అదేవిధంగా స్పెషల్ యాక్ట్స్, పర్టికులర్గా మానవ హక్కులు చట్టాలు, మహిళా హక్కుల చట్టాలు, పిల్లల హక్కుల చట్టాలు, అనేకమైన చట్టాలు, కమిషన్స్, వాటన్నిటికి కూడా అటెండ్ అయిన వ్యక్తిగా ఎటువంటి సమస్యలు ఏ కోర్టుల్లో జరుగుతూ ఉంటాయి అనే అంశం మీద నేను ఇటీవల కాలం మన గుంటూరు కోర్టులో కొంతమంది లా విద్యార్థులకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు సంతృప్తి చెందారు. అదే కాకుండా వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు. అదే కాకుండా చాలామంది రాని విద్యార్థులు కానీ, అనేక మంది అక్కడ వచ్చిన కక్షిదారులు కానీ, లాయర్స్ కూడా కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది. అందువలన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకోకుండా మీకు లాకు సంబంధించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా అందరికీ తెలిసే విధానంగా మేము రేపు సోమవారం నుంచి కంపల్సరీ ఒక వీడియోని, ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మేము మీకు అందించదలుచుకున్నాం. దీంట్లో సుప్రీంకోర్టులో ఎటువంటి డెసిషన్స్ జరుగుతున్నాయి అప్డేట్స్కి, తర్వాత మన హైకోర్టులో ఏ విధమైన వర్క్ జరుగుతుంది, అదేవిధంగా జిల్లా కోర్టులో ఏ విధమైన వర్క్ జరుగుతుంది, అదేవిధంగా సబార్డినేట్ కోర్సులో ఎలా పనిజరుగుతున్నాయి, ఎవరికి ఏ సమస్య వస్తే ఏ కోర్టుకి వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ యొక్క సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే అంశాల మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఏ పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎవరు చెప్పలేని విషయాలు ఈ లాకు సంబంధించినవి. అదేవిధంగా ఈ 40 సంవత్సరాల్లో మా అనుభవాన్ని పునస్కరించుకొని ప్రజలకు పనికొచ్చే కేసులు, ఏ కేసు ఎట్లా చేశారు, కొన్ని సెన్సేషనల్ కేసెస్, అందరికీ తెలిసిన కేసులు కూడా మేము వాళ్ళ పేర్లతో సహా చెప్పి, ఆయా కేసులు ఎట్లయితే మరి కోర్టులకు వచ్చినాయో, ఎట్లాంటి జడ్జిమెంట్లు వచ్చినాయో, మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలో అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే మంచి అవకాశాన్ని మీకు మా ఛానల్ ద్వారా మేము అందించబోతున్నాం. దయచేసి మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చి వెంటనే చేసుకోండి. మా వీడియోలు మిస్ కామాకండి. లాకి సంబంధించిన వీడియోని ఎవ్వరు మిస్ కావద్దు. లైకులు కొట్టండి. అది కాకుండా మీకు ఇంట్లో ఉన్న ఏ లీగల్ ప్రాబ్లం ఉన్నా సరే, అది ఎటువంటి ప్రాబ్లం అయినా మీరు మాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. మీకు కావాల్సిన మరి ఎటువంటి సలహాలైనా సరే ఉచితంగానే ఇస్తాం. కాబట్టి ఆ ఉచిత సలహాలు తీసుకొని మీ సమస్యను మీరే ఇంటి దగ్గర ఎలా పరిష్కరించుకోవచ్చో మేము చెప్తాం. మీ యొక్క సమస్యలను అతి గోప్యంగా ఉంచుతాం. అది భార్యాభర్తల సమస్య అవనండి, ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ అవనండి,
లేకపోతే లవ్ అఫేర్స్లు అవనండి, లేకపోతే లైఫ్ ఫెయిల్యూర్స్ అవనండి. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా ఆత్మహత్యలు, హత్యలు అన్నీ కూడా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. కాబట్టి మనము అది యొక్క సమస్య జటిలమయ్యి దాని రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా ఉంది, మంచిది. అయితే ఆ ప్రివెన్షన్ అనేది చట్టాల్లో మనకి ఎక్కడ దొరకదు. కాబట్టి ఏదైనా సరే జరిగిన తర్వాత మా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తారు పోలీసు వారు, జరిగిందంతా తర్వాత మాకు రండి, మా దగ్గరికి రండి అని చెప్తారు న్యాయ వ్యవస్థ. అంతేగాని జరగక ముందు నాకు ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది సార్, నన్ను కాపాడమంటే ఈ యొక్క వ్యవస్థలో అటువంటి అవకాశాలు ఉండవు. ఎవరికి వాళ్ళే చట్ట ప్రకారంగా చట్ట పరిధిలో మిమ్మల్ని మీరే రక్షించుకునే విధానాన్ని కానీ మీకు పనికొచ్చే విధానాన్ని ఎలా మీరు అవలంబించుకోవాలో అవన్నీ కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో, మనశ్శాంతిగా ఎలా బ్రతకాలో, సమస్యలు లేకుండా జీవితాన్ని ఎలా గడపాలో అనే అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా మా ఉచిత న్యాయ సలహా కేంద్రం ద్వారా మీరు తెలుసుకోవచ్చును. మా యొక్క వీడియోలు మీరు చూస్తే మీకు అన్నీ కూడాను చక్కగా బోధపడతాయి. మేము చెప్పే కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఈ అంశం మీద మాకు వీడియో కావాలంటే తప్పకుండా చేస్తాం. మీరు మీ పేరు చెప్పడానికి ఇబ్బందికరమైతే మీ యొక్క కామెంట్ మాత్రం పెట్టండి. ఆ కామెంట్ అనుసరించి మేము తప్పకుండా వీడియోలు చేసి ఈ ప్రజానీకానికి అందించడానికి మేము ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రజానీకంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. కాబట్టి మరొకసారి మనం చేస్తున్నాను, ఎవరైనా సరే వాళ్ళు లా విద్యార్థులే కావచ్చు, లా నేర్చుకోవాల్సిన విద్యార్థులు కావచ్చు, లేకపోతే జూనియర్ లాయర్స్ కావచ్చు, ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు మాతో ఏకీభవించి మీరు చట్టాలు, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, చట్టానికి న్యాయానికి ఉన్న దూరం ఎంతో కూడా మీరు తెలుసుకోవచ్చు. న్యాయం వేరు, చట్టం వేరు. కోర్టులో జరిగేదాన్ని చట్టాలే తప్ప న్యాయం కాదు. కాబట్టి మనం కోర్టుల్లో న్యాయ వ్యవస్థ అని చెప్పుకుంటున్న న్యాయ వ్యవస్థలో న్యాయం ఎంత ఉందో కూడా మేము ఖచ్చితంగా చెప్తాం. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఎంతమందికి నిజమైన న్యాయం అందుతుంది అనే అంశం మీద మేము ఓపెన్గానే చెప్తాం. దాన్ని మీరు ఇష్టమైనట్టుగా మీరు అనుకరించి దాన్ని అవలంబించి మీరు న్యాయ వ్యవస్థ ద్వారా మీరు పొందవలసిన న్యాయాన్ని ఎలా పొందొచ్చో మీరు చక్కగా నేర్చుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అంతేవిధంగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కేసులు పెండింగ్ గల కారణం ఏమిటి, వాటికి విముక్తి ఎప్పుడు, మీకు ఎప్పుడు న్యాయం జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనే అంశాలను కూడా మేము డిస్కస్ చేస్తాం. అదేవిధంగా అవసరమైతే రిటైర్డ్ అయిపోయిన కొంతమంది జడ్జెస్ని కూడా తీసుకొచ్చి మా వీడియోల ద్వారా చెప్పిస్తాం. కాబట్టి మీరు అనేక విషయాలు మీరు ఈ యొక్క లెర్ప్ ఉచిత న్యాయ సలహా కేంద్రం ద్వారా మీరు సమస్తం న్యాయ సమస్యలని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని మేము తెలియజేస్తూ ఈ వీడియోని చేస్తాం.